వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్ గానే చేసుకున్నాను కదా! ఇక నేనైతే ఫాస్టింగ్ ఉండటంతో కేవలం మా వారు, పిల్లల కోసం ఇంకా సొరకాయ కర్రీ అయితే వండేస్తున్నాననమాట. మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు హాఫ్ కేజీ సొరకాయ మాత్రమే తీసుకొచ్చాను. సో, ఆ హాఫ్ కేజీలో సగం అయితే పప్పు చేసేసాను. మిగతా సగం అయితే ఇలా కూర వండేస్తున్నాను. ఇక కర్రీ వండే టయానికి ప్రేమ అయితే థెరపీ నుంచి అయితే వచ్చేసాడు. ఇక హర్ష అయితే స్కూల్‌కి వెళ్ళాడు. యాక్చువల్లీ ఈ రోజు రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. ఆడపిల్లలైతే రాఖీ తెచ్చుకోమన్నారు. అలాగే మగపిల్లలైతే ఏమీ చెప్పలేదు. పార్టీ వేర్ డ్రెస్ మాత్రమే వేయమన్నారు. ఈ రోజు మా వారికి వీక్ ఆఫ్ అవడంతో ఇంకా ఆయనే స్కూల్‌లో అయితే దింపారనమాట. ఒక 10 డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే కొనిచ్చారంట. ఉత్తిగా రాఖీ కట్టించుకుంటే ఏం బాగుంటుంది. సో, అందుకనే ఇంకా చాక్లెట్స్ అయితే కొనిచ్చేసారంట. హర్ష స్కూల్ జాయిన్ అయిన 2 డేస్ కి ఈ పాపకైతే ముద్దు పెట్టేశాడంట. సో, అందుకనే ఇలా రాఖీ అయితే కట్టించేస్తున్నారు పాపం. మొత్తానికి మా హర్ష బేబీ అయితే ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇంటికొచ్చి పనిమాల, పాప రాఖీ అలాగే జేజీ తాడు అంటూ చెప్తున్నాడు నాకైతే. పట్టమని 2 అవర్స్ కూడా ఉండలేదన్నమాట. లుంగి డాన్స్ వేసేసి చక్కగా వచ్చేసాడు. ఈ ఫ్రైడే ఇలా గడిచిపోయింది. ఇక సాటర్డే సండే హాలిడేస్. హర్ష బేబీ రాఖీ చూపిస్తున్నాడు చూసేయండి. మొత్తానికి మా హీరో ఎలా ఉన్నాడో కమెంట్ లో చెప్తే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.